అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయాలో సంచరించునొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడుగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుము అని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగు చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెను అని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకునుగాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనుడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు అని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడు అని అడుగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనిషినికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంపవెదకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను, ఈయనను ఏమనరు? ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఇందురా? అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరుగుడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు. నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములు అనేకులు ఆయన యందు విశ్వాసముంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయనను గూర్చి ఈలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకునుటకు బంట్రౌతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని ఎద్దుకు వెళ్ళుదును. మీరు నన్ను వెదకుదురుగాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనుకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదరిపోయిన వారి ఎద్దుకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదకుదురుగాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పెను.
తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి. మరికొందరు, ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమీ, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకునదలచిరిగాని ఎవడునూ ఆయనను పట్టుకునలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల ఎద్దుకును పరిసయ్యుల ఎద్దుకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదు అని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదు అనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనది అని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనిషిని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవునూ గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయూ పుట్టడు అనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయననడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేలమీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పి మరలా వంగి నేలమీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనునూ నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు అని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేనెవరికినీ తీర్పు తీర్చను. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది గదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునివాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు అని చెప్పెను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని ఆయనను అడుగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగియుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పెను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టియున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకునలేదు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురుగాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకునునా అని చెప్పుకునిచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా
మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు, నీవెవరువని ఆయనను అడుగగా, యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటునో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలువుగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, వారు, మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యుడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చెయ్యును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెతుకుచున్నారే. అబ్రాహాము అట్లు చెయ్యలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయినెడలా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వల్లనే గదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదకుచు తీర్పు తీర్చుచూ ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రాహామును ప్రవక్తలను చనిపోయిరి. అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రాహాము చనిపోయిన గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్నెవడవని చెప్పుకొనుచున్నావు అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకునిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడినై ఇందునుగాని నేనాయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరిగాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయెను.